టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటిదాకా ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆమె బయటకు రావాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో యాత్ర చేపడతారని నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు అరెస్టు అయ్యాక ఆవేదనతో మరణించిన వారిని ఆమె పరామర్శిస్తారని వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారని లోకేష్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఈ నెల 25 నుంచి భువనేశ్వరి యాత్ర చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ప్రధానంగా భువనేశ్వరికి సంబంధించి ఏదైతే ఉందో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె కొత్త ప్రజల్లోకి వెళ్లేందుకు నేరుగా బస్సు యాత్ర చేపట్టబోయేందుకు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలోని కీలక నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ తో పాటు భువనేశ్వరి నవంబర్లో అంటే ఈ నెలాఖరు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్లే దిశగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా నిజం పేరుతోని ఏదైతే ఉందో భువనేశ్వరి ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కూడా తన యాత్రను ప్రారంభిస్తున్నారు. నిజం గెలవాలి అనే పేరుతోని ఈ యాత్ర జరగబోతుంది. ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా మంది చనిపోవటం జరిగింది. ఆ కుటుంబ సభ్యులను కలవడంతో పాటు మరో పక్క చంద్రబాబుకు భరోసాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలని నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్తారు. దాంతో పాటు చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పిస్తారు. ఇంకా దాంతో పాటు లోకల్ గా ఉన్న టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలకి నేరుగా భువనేశ్వరి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకి పూర్తి స్థాయిలోని పార్టీ పరంగా మద్దతు తెలిపే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఏదైతే ఉందో భువనేశ్వరి చేపట్టే ఈ యాత్రలోని పార్టీకి సంబంధించిన మహిళా నేతలు పాల్గొనే దిశగా కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ నెల 25వ తారీఖున చంద్రగిరి నుంచి భువనేశ్వరి తన యాత్రను ప్రారంభిస్తున్నారు. నిజం గెలవాలి అనే పేరుతోని ప్రధానంగా చూసినట్టయితే మహిళలు అంటే ఓవరాల్ గా మహిళలను కలుపుకొని పార్టీకి సంబంధించిన మహిళలు కావచ్చు, దాంతో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు చేస్తున్న, దీక్షలు చేస్తున్న వారిని కూడా నేరుగా భువనేశ్వరి కలిసేందుకు కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే మరోపక్క లోకేష్ బాబు గ్యారంటీ కార్యక్రమం చేపడుతుంటే మరోపక్క భువనేశ్వరి అక్టోబర్ 25వ తారీఖు నుంచి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్నారు. చంద్రగిరి నుంచి కూడా ఈ నెల 25 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.